నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు రాత్రిపూట ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటే 10 రకాల నియమాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఏ సమయానికి మనం ఏం తినాలి. సాయంత్రము 6-7 గంటల మధ్యలో మనం ఆహారం తీసుకోవాలి. ఇప్పటికి కూడా జపాన్ దేశంలో వాళ్ళు డిన్నరు, రాత్రి భోజనం 6ంటికి ప్రారంభిస్తారు, 7 గంటల లోపల ముగించేస్తారు. అయితే వాళ్ళు మధ్యాహ్న భోజనం 12ంటికి ప్రారంభిస్తారు, 1 గంట లోపల ముగిస్తారు. జపాన్ దేశంలో అందరూ అదే, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదే వేళలు పాటిస్తారు. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా 6-7 గంటల మధ్యలో తినగలిగితే ఇక దాన్ని మించింది లేదు. అదే సమయాన్ని పాటించాలి. తప్పనిసరిగా అటు ఇటు కాకుండా ఇది పాటించగలిగితే మనకి షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా కంట్రోల్లోకి వస్తుంది. 2, నీళ్ళు అనేవి రోజుకు 3 లీటర్లు తాగాలి. వేసవిలో కూడా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకుండా గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. నీళ్లు రాత్రి 7 గంటల తర్వాత తాగకుండా ఉంటే మంచిది. భోజన సమయంలో కూడా కొద్దిగా నీళ్లతో సరిపెడితే మంచిది. ఈ 3 లీటర్ల నీళ్లలో ఉదయం 2 గంటల లోపే 2 లీటర్లు పూర్తి చేస్తే మంచిది. సాయంత్రం 7 గంటల తర్వాత నీళ్లు అధికంగా తాగితే మూత్ర విసర్జనకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. మధ్యరాత్రిలో మూత్ర విసర్జనకు లెగిస్తే కొంతమందికి మళ్ళీ నిద్ర పట్టదు. ఒక్కసారి నిద్రకు అంతరాయం కలిగితే మళ్ళీ నిద్ర రావాలంటే కొంతమంది 1-2 గంటలు మంచం మీద దొరలాల్సి వస్తుంది, నిద్ర పట్టదు. కనుక 10 గంటలకు పడుకుని నిద్ర లేవకుండా ఉదయం 6 గంటల వరకు ఇటువంటి అంతరాయం లేకుండా ఏకబిగువున 8 గంటలు పడుకుంటే బ్రహ్మాండం. అలా చేయాలంటే నీళ్లు 7 గంటలు దాటిన తర్వాత అధికంగా తాగద్దు. తాగారో తప్పదు, లేవాల్సిన అవసరం ఉంటుంది. 3, సాయంత్రం 7 గంటల తర్వాత టీ కాఫీ తాగద్దు. ఆ టైంలో టీ కాఫీ తాగితే నిద్ర రాదు. నిద్రే కాదు, టీ కాఫీ తాగితే మూత్ర విసర్జన అధికంగా వస్తుంది. అందువల్ల కాఫీ టీలు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత వద్దు. షుగర్ ఉన్న వాళ్ళు టీ కాఫీల్లో షుగరే కాకుండా పాలు లేకుండా బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తాగటం మంచిది. టీ, జింజర్ లెమన్ టీ, టీ డికాషన్లో అల్లం కానీ శొంఠి కానీ, యాలకు పొడి, నిమ్మరసము, తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ వేసుకుని జింజర్ లెమన్ టీ వాడటం చాలా శ్రేయస్కరం. అట్లాగే కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగద్దు, ఏ రకమైన కూల్ డ్రింక్స్ అయినా. అలాగే పళ్ళరసం, తాజా పండ్లు మార్కెట్లో దొరికితే పండు తినాలి కానీ ఆ పండ్ల నుంచి రసం తీయకూడదు, ఆ రసం తాగద్దు. అట్లాగే నిలవ ఉన్న పళ్ళ రసాలు ఉంటాయి, డబ్బాల్లో సీసాల్లో అట్టపెట్టిలో పెట్టి 2-3 సంవత్సరాలు నిలవ ఉండే విధంగా రసాయనాలు కలుపుతారు. ఆ రసాయనాలతో ఆ నిల్వ ఉంచబడిన పళ్ళ రసాలు కూడా తాగటం మంచిది కాదు. 4, రాత్రిపూట చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినటం మంచిది. చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఏదైనా పర్వాలేదు. వీటితో పాటు ఓట్స్ కానీ కినోవా కానీ వాడచ్చు. రాగి అన్నం, రాగి ముద్ద లేదా రాగి జావా, లేదు రాగితో చేసిన రొట్టెలు, 2 చిన్న రొట్టెలు, ఈ విధంగా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. దాంట్లోకి పప్పు, ఆకుకూరలు, ఈ పప్పు ఆకుకూరలు అయిన తర్వాత పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు. 5, చిరుధాన్యాలు కాకుండా ప్రత్యామ్నాయం, ఒకరోజు చిరుధాన్యాలు, మరుసటి రోజు ఈ డ్రై ఫ్రూట్స్ ఉదయాన్ని నానబెట్టి, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాదం,
జీడిపప్పు, వేరుశనగపప్పు, పల్లీలు, పిస్తాలు, అంజీర్, అప్రికాట్ లాంటివి ఉదయం నానబెట్టి సాయంత్రం 6-7 గంటల మధ్యలో డ్రై ఫ్రూట్స్తో పాటు వేరే పండ్ల ముక్కలు కూడా కలిపి తినచ్చు. పండు ఒక రకం పండు కంటే కూడా 4-5 రకాల పండ్లు తినటం మంచిది. పుచ్చకాయ, కర్బూజకాయ, యాపిల్ పండు యాపిల్ పైన ఉండే తోలుతో సహా తినాలి. జామపై ఉండే తోలు తీయద్దు. వీటితో పాటు దానిమ్మ గింజలు, బొప్పాయి ఇవన్నీ ముక్కలుగా కోసి ఈ పండ్ల ముక్కలపై దాల్చిన చెక్క పొడి జల్లుకుని తినాలి. కనుక డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు కలిపి తింటే అది కూడా రాత్రి భోజనం కింద మనం పరిగణించాలి. ఇక 6, తినగానే వెంటనే పడుకోకూడదు. తినగానే వెంటనే పడుకోవటం అనేది అది జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది కాదు. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలో ఉండి అన్నవాహిక జీర్ణాశయం కలయికలో ఉన్న కవాటము, సున్నితమైన కండరాలతో కూడిన కవాటం వదులై జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము, దాంతోపాటు మనం తిన్న ఆహార పదార్థాలు కూడా రివర్స్ డైరెక్షన్లో అన్నవాహికలోకి వచ్చి ఛాతీలో మంట, తిన్న ఆహారం వెనక్కి రావటం లాంటిది జరుగుతుంది. ఈ కండరాలతో కూడిన కవాటము వదులుగా ఉండటాన్ని గెర్డ్ అంటారు. GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. తినగానే వెంటనే పడుకోవద్దు. తిన్న తర్వాత కనీసం 2 గంటలు కూర్చొని ఉండటం, తిరగటం, వెంటనే మాత్రం పడుకోవద్దు. 7, రాత్రిపూట మద్యం తాగే అలవాటు ఉంటుంది. మీకు షుగరు, డయాబెటీస్ ఉంటే మాత్రం పూర్తిగా కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, స్వదేశీ మద్యమైన విదేశీ మద్యమైన పూర్తిగా మానేయాలి. ఎప్పుడో మా బంధువులు వస్తారు, లేదు వారాంతం శనివారం ఆదివారం 1 పెగ్గు 2 పెగ్గులకు కూడా ఏం ప్రయోజనం లేదు. 100కి 100 రూపాయలు ఒక్క పెగ్గు కూడా తాగద్దు. నీరా అని వస్తుంది, త్వరలో మనకి తెలంగాణ ప్రాంతంలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నీరా లభిస్తే నీరా తాగొచ్చు, కళ్ళు మాత్రం వద్దు. ఆల్కహాల్ కలిగిన ఏది వద్దు. బీర్ వద్దు, రెడ్ వైన్ కూడా వద్దు. 8, రాత్రిపూట మాంసాహారం తినటం అంత శ్రేయస్కరం కాదు. షుగర్ ఉన్న వాళ్ళు చేప పులుసు, కోడిగుడ్లు, బాయిలర్ చికెన్ వాడటం మంచిదే. ఎప్పుడైనా తినాలంటే దమ్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ, చేపల బిర్యానీ, ఎగ్ బిర్యానీ తినచ్చు. అది మధ్యాహ్నం పూట తినండి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటి వృద్ధులు వాళ్ళు మధ్యాహ్నం పూట మాంసాహార పదార్థాలు తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రాత్రిపూట శాకాహారానికి పరిమితం కండి. 9, పడుకోవడానికి 1 గంట ముందు 1 పావు లీటర్ పాలల్లో పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంతోపాటు మనం షుగర్ వేయకూడదు దాంట్లో. డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు రుచి కోసము స్టీవియా ట్యాబ్లెట్లు ఉంటాయి. స్టీవియా అనేది ఒక మొక్క. స్టీవియా ట్యాబ్లెట్లు వాడటము ఎటువంటి అనర్థాలకు దారితీయదు. ఇక 10, మనము గృహ వైద్యము, చిట్కా వైద్యం. ముఖ్యంగా ట్యాబ్లెట్లు వాడకుండా డయాబెటీస్ని నియంత్రిస్తున్న వాళ్ళు 1 స్పూను మెంతి పొడి రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుని భోజనం తర్వాత తినటం శ్రేయస్కరము. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. తమలపాకులు ఉదయం 2 టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 2 తమలపాకులు నవలటం వల్ల కూడా షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. తమలపాకు కాడను మాత్రం తొలగించండి. కాడ వాడకూడదు. ఆకులో సున్నమొద్దు, ఒక్కొద్దు, ఏమొద్దు. ఆకు తీసుకుని 2 ఆకులు నవిలటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. ఈ 10 రకాల ఆహార నియమాలు షుగర్ ఉన్న వాళ్ళు రాత్రిపూట ఈ నియమాలు పాటించటం వల్ల
షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉండి మీరు 3 నెలలకు ఒకసారి చేయించే పరీక్ష HbA1c పరీక్ష చేస్తే 6.5 కంటే కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. కనుక ఈ నియమాలు ఇవి కొంచెం కఠోరమైన నియమాలైనా ఇవి పాటిస్తే చక్కటి ఆశాజనకమైన ఫలితాలు మనకు లభిస్తాయి.